హలో ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఏం జరుగుతుందా అని ప్రతి నిమిషం భయపడుతూ బాధపడుతూ ఉండటం కంటే ఏం జరిగినా సరే తీసుకోగలను అనే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా మనం కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నుంచి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆడపిల్ల పెంపకంలో అసలు ఆడపిల్లని ట్రెడిషనల్ గా చూసే విధానమే వేరు. ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ, వెల్త్ అండ్ ప్రాపర్టీ షేరింగ్ అండ్ సోషల్ గా కూడా ఆడపిల్లల్ని పెంచి పోషించి వారిని సెక్యూర్ చేసి పెళ్లి చేసి పంపడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని, ఎమోషనల్ గా ఏదో ఒక రోజు అత్తగారింటికి పంపించేయాల్సిందే ఇక్కడ ఉండదని, కాబట్టి ఉన్న ప్రాపర్టీస్ లో అబ్బాయిలకి ఎక్కువ ఉంచేసి అమ్మాయికి ఏదో మొక్కుబడిగా ఇచ్చి పంపడం. ఇక సోషల్ గా చూస్తే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అబ్బాయిల దగ్గర ఉండడానికే ఇష్టపడతారు. అలా చాలా పద్ధతుల్లో అమ్మాయిని బయట అమ్మాయిగానే ఫిక్స్ చేసేసారు. అబ్బాయి మాత్రమే మనవాడు, లైఫ్ లాంగ్ తోడుంటాడని ఒక నమ్మకం. ఎడ్యుకేషన్, జాబ్, ప్రాపర్టీ అన్నిట్లోనూ ఈక్వల్ రైట్స్ అమ్మాయిలకు కూడా ఉన్నాయన్నా అవి పేపర్స్ కు మాత్రమే పరిమితమై ఉన్నాయి. అందుకే అమ్మాయిలు లైఫ్ లో నిలదొక్కుకోవాలంటే స్ట్రాంగ్ గా, కాన్ఫిడెంట్ గా ఉండాలి. అందుకే లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మనం ఫ్యూచర్ గురించి తీసుకునే డెసిషన్స్ లో ఫుల్ క్లారిటీగా ఉండాలి. పర్సనల్ గా హ్యాపీగా ఉండాలన్నా, ప్రొఫెషనల్ గా డెవలప్ అవ్వాలన్నా కాన్ఫిడెన్స్ చాలా అవసరం. సెల్ఫ్ డౌట్ ని అధిగమించి సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సాధ్యమే. మరి ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ కి పరిమితం అయిపోవడం, ఒక టెక్నాలజీని నేర్చుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని, కొత్త స్కిల్స్ ని, టెక్నాలజీని నేర్చుకుంటూ ఉండాలి. ఇక మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండాలన్నా, పనులు చక్కబెట్టుకోవాలన్నా హెల్దీగా ఉండాలి. శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడు ధైర్యం, నమ్మకం, లైఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంతో ఏ పనైనా కాన్ఫిడెంట్ గా చేయగలుగుతారు. ఆడవారు కుటుంబానికి చాలా అవసరం. కానీ మనకంటూ మనం కొంత టైం తీసుకొని డే అంతా ఎంత బిజీగా ఉన్నప్పటికీ మన హాబీకి కానీ లేదా మన మీద మనకి కొంత స్పేస్, టైం అనేది ఇచ్చుకోవాలి. అప్పుడప్పుడు మనకు నచ్చిన పనులు, ఇష్టమైన పనులు చేసుకుంటూ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ ఇయర్ బై ఇయర్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే విషయంలో కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎప్పటికప్పుడు బ్రెయిన్ లో నుంచి అవసరం లేని విషయాల్ని, అనవసరం లేని విషయాల్ని తీసేస్తూ ఉన్నంతలో హ్యాపీగా, సాటిస్ఫైడ్ గా జీవించే లైఫ్ని అలవాటు చేసుకోవాలి. మనకు మనమే అప్రిషియేట్ చేసుకుంటూ సెల్ఫ్ మోటివేటెడ్గా మనం చేసిన అచీవ్మెంట్స్ని, సాధించిన వాటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అంతేకాకుండా అలాంటి బిహేవియర్ మన అనుకునే వారిని మన చుట్టూ చేర్చుతుంది. మొదటగా యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ కాన్ఫిడెంట్. ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు డోంట్ వరీ అబౌట్ వాట్ అదర్స్ థింక్ ఆఫ్ యూ. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతో మన పనులు మనం సొంతగా చేసుకోవడం, ఎవరిపైన ఆధారపడకుండా డిసిప్లిన్డ్ గా ఉండడం 100% మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతూ మన లైఫ్ పైన మనకు నమ్మకాన్ని కలుగజేస్తాయి. అందంగా ఉండడం అంటే చీరలు, నగలు, మేకప్, షాపింగ్లకి పక్కవారితో పోటీ పడి మరీ ఖర్చు చేసి అవుటర్ బ్యూటీని పెంచుకోవడం కానే కాదు. అవన్నీ ధరించడం వల్ల వచ్చే అందానికి మించిన శక్తి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడంలోనూ, కాన్ఫిడెంట్ గా ఉండడంలోనూ ఉంది. మనం ఇంట్లో చేసే పనుల గురించి, పిల్లలకు తీసుకునే కేర్ గురించి ఎవరో ఒకరు ప్రతిరోజు మనల్ని పొగడక్కర్లేదు. ఏదో ఒక మదర్స్ డే రోజు, ఉమెన్స్ డే రోజు లేదా బర్త్డే రోజు ఒక చిన్న పేపర్ మీద రాసిచ్చినా మనకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి చిన్న పాజిటివ్ నోట్ మన గురించి మనం చదివినా మనం ఫ్యామిలీ కోసం చేస్తున్న పనులని వర్తీ అనిపిస్తుంది. మన కష్టాన్ని అవతలి వారు గుర్తిస్తున్నారు అనే ఫీలింగ్ మన పైన మనకి కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ఇలాంటి మంచి అలవాట్లు ఉన్న ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు. వాళ్ళతో ఉండాలని అందరూ ఇష్టపడతారు. అయితే ఇంత మంచి హ్యాబిట్స్ అన్ని షైన్ అవ్వాలంటే హానెస్టీ ఉండాలి. ఈ హ్యాబిట్స్ అన్ని మన గురించి అవతలి వారికి చెప్పకనే చెబుతాయి మన బిహేవియర్ ద్వారా. కాన్ఫిడెంట్ గా ఉండడానికి ఒక కీ పాయింట్ ఏంటంటే ఫస్ట్లీ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అంటే మన స్ట్రెంగ్త్ ఏంటి అని మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. మన బ్రెయిన్ లో మంచి విషయాలను ఫీడ్ చేసుకుంటూ ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటే సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంటాము. అదే ఆడవారికి నిజమైన అందం. ఇలాంటి అందంలో ఆనందం ఉంది. ఇలాంటి అందంగా ఉండడానికి మీరు ట్రై చేయండి.